యోగా విధానం గురించి చూసింది. తర్వాత ఇప్పుడు మీరు వినబోయేది ఈ మూడిటి మీద కూడా తెలియజేస్తూ ఉండాలి. మీ మీరు అర్థం చేసుకున్నది మీ అభిప్రాయాలు. ఇందులో ఈరోజు ధ్యానం భగవంతుడి ఉనికికి ప్రమాణం ఇస్తుంది. ధ్యానం భగవంతుడి ఉనికికి ప్రమాణం ఇస్తుంది. అంటే ధ్యానం చేశామంటే ఏదో చేసామని కాదు. ఆ ధ్యానం భగవంతుడి యొక్క ఉనికి మనకు అర్థమయ్యేట్టుగా, ఆ ఉనికిని మనం తెలుసుకున్నట్టుగా అంత గొప్ప ఫలితాన్ని ధ్యానం వల్ల మనం సాధించాలి అని అర్థం అనమాట. దాని గురించి వివరణ. శాస్త్రీయమైన ధ్యానం ద్వారా మీరు నిజమైన భక్తులవ్వండి. ఏ విధంగా చందమామ అంధకారాన్ని పారదొరులుతుందో అదే విధంగా మీరు మీ చుట్టుపక్కల ఇతరులతో ఉన్న అంధకారాన్ని తొలగించండి. ధ్యానం ద్వారా సాక్షాత్కారం పొందకపోతే మతం అనేది అన్నింటిలోకి ఎంతో మార్మికమైన పుస్తకం అవుతుంది. మీరు ఎప్పటికీ దాన్ని అర్థం చేసుకోలేరు. కానీ ధ్యానం ద్వారా మీకు భగవంతుడి ఉనికికి ప్రమాణం దొరుకుతుంది. మీ గదిలోకి వెళ్ళి తలుపు గడియ పెట్టండి. ఏ విధమైన సద్దు చేయకండి. కూర్చొని దేవుడితో మాట్లాడండి. ధ్యాన సాధన చేయండి. మీ మనసు ఎంత ఏకాగ్రం కావాలంటే మరోసారి మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు మీరు ప్రయత్నించాల్సిన అవసరం ఉండకూడదు. మీ మనసు వెంటనే ఆయన మీద స్థిరపడాలి. మీరు గనక మొదట్లోనే శారీరక మానసిక చాంచల్యానికి గట్టి ప్రయత్నం చేసి జయించకపోతే తర్వాత ఏళ్ళు గడిచినప్పటికీ మీరు ధ్యానంలో కూర్చున్న ప్రతిసారి ధ్యానించిన కష్టమని మీకు అనిపిస్తుంది. కానీ మీరు మొదట్లోనే అతి గొప్ప ప్రయత్నం చేస్తే మీరు త్వరలోనే సంతోషవంతులు, స్వతంత్రులు అవుతారు. అది ధ్యానం నేర్చుకునే సాధన చేసే కొత్తలోనే చాలా పట్టుదలగా, చాలా శాస్త్రీయంగా చేస్తూ సాధించాలి. ఒకసారి సాధించారంటే మీరు జీవితంలో దాన్ని వదిలిపెట్టరు. జీవితాంతం దాని ఫలితం పొందుతూనే ఉంటారు. అలానే సాధించిన తర్వాత ప్రతిసారి అంత కష్టపడాల్సిన పని ఉండదు. కూర్చున్న వెంటనే మనసు ఏకాగ్రతం అయిపోద్ది. అది జరిగిద్ది అనమాట. కాబట్టి మొదట్లోనే పట్టు విరవకుండా సాధించాలి. పట్టు విడిచిన వాళ్ళే అసలు మొత్తం సాధన విడిచేస్తున్నారు జీవితంలో. అది గుర్తుపెట్టుకోవాలి. అలా జరగకుండా ఉండాలి. నేను ఈశ్వర అని పలకగానే నా పరిపూర్ణ అస్తిత్వం ఆయనలోని ఆనందంలో కరిగిపోతుంది. కానీ దానికోసం నేను పని చేయాల్సి వచ్చింది. కృషి చేయండి. మొదట్లో నేను అంత భక్తి గుణాన్ని కాదు. నా మనసు ఎంతో చంచలంగా ఉండేది. కానీ ఇప్పుడు అది అగ్ని మాదిరిగా అయింది. నా మనసును కుడస్థ కేంద్రంలో నిలపగానే ఆలోచనలన్నీ మాయం. శ్వాస, గుండె, మనస్సు అన్నీ చటుక్కున నిశ్చలమవుతాయి. నేను పరమాత్మను ఒక్కడనే ఎరిగి ఉంటాను. ఎంత చెప్పారు? ఎన్నోసార్లు చెప్పుకుంటున్నాం. యోగానంద లాంటి వాళ్ళే చంచల మనసుని స్థిరం చేయటానికి ఎంతో కష్టపడ్డారు. ఎంతో కఠోర సాధన చేశారు. వన్స్ సాధించిన తర్వాత అలా కళ్ళు మూసుకోగానే చటుక్కున కూడస్థంలో మనసు లయమైపోతుంది. ఆలోచనలన్నీ మాయమైపోతున్నాయి. శ్వాస, గుండె, మనసు అన్ని చటుక్కున నిశ్చలమైపోతున్నాయి. అంటే ఏంటి? మనం చెప్పుకునే కేవల కుంభక స్థితి కూడా చటుక్కున జరిగిపోతుంది అనమాట. అంత గొప్పగా సాధించారు. మొదట్లో ఎంత కష్టమైనా సరే సాధన చేసి అలా ఉండాలి సాధన. ఎవరికి అంత ఉంటుంది అనేది ఎవరిని ప్రశ్నించుకొని మార్పులు తెచ్చుకోండి. పట్టుదలను పెంచుకోండి. శాస్త్రీయ పద్ధతుల ద్వారా మతాన్ని నిజం చేయండి. విజ్ఞాన శాస్త్రం మీకు స్పష్టతను, నిశ్చితత్వాన్ని ఇస్తుంది. మౌనంగా కూర్చునే భారతదేశ మహాయోగులైన మహావతార బాబాజీ లహరి మహేశ స్వామి శ్రీ యుక్తేశ్వర గారు ఇచ్చిన పద్ధతులను సాధన చేయండి. నేను మాట్లాడుతున్న ఆ అత్యుత్తమమైన శుభాన్ని గురించి మీలో మీరే కనుక్కున్నప్పుడు, ఆ విధంగా చేసినప్పుడు మతం అనేది ఒక పురాణ కథ, ఇంకెంత మతం కాదని, ఒక నిర్దిష్టమైన శాస్త్రం అని తెలుసుకుంటారు. ఆయన ప్రార్థించండి. ఈశ్వరా, నువ్వు విశ్వానికే యజమానివి. అందువల్లే నేను నీ దగ్గరికి వచ్చాను. నువ్వు నాతో మాట్లాడేదాకా, నువ్వు నీ సాన్నిధ్యాన్ని నాకు తెలియజేసేదాకా నేను పట్టు విడవను. నువ్వు లేకుండా నేను జీవించలేను అని బలంగా భగవంతుడితో చెప్పుకుంటూ సాధనలు కొనసాగిస్తూ ధ్యానంలో ఆ విధంగా పూర్తిగా సాధించాలి. ఇక ఆ సాధించిన తర్వాత దానికి మించిన తృప్తి, ఆనందం మరొకటి జీవితంలో ఉండనే ఉండదు. అట్లా తప్పకుండా జరిగింది అనమాట. ఇక ఎన్నో నష్టాలు, కష్టాలు ఉన్నా సరే అవన్నీ లేకపోయినా జీవితం అయిపోద్ది, ఉన్న జీవితం అయిపోద్ది. కానీ ఇది సాధించామే, ఇది సాధించినందుకు ఉండే తృప్తి